ఇప్పుడైన వార్త రాష్ట్రమంతా షాక్ తిరుమలలో మరోసారి అన్యమత ప్రచారం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈ మధ్య తిరుమల తిరుపతికి సంబంధించిన ఇష్యూస్ అయితే గనక చాలా పెద్దవి, అంటే దేశ స్థాయిలో అయితే గనక చర్చకొచ్చాయి. ఇప్పటికే తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్య మతస్థులు ఎవరైతే ఉంటారో వారిని కూడా తొలగించాలని డిమాండ్లు వినిపిస్తోంది. ఇక్కడ డిక్లరేషన్ సంబంధించి కూడా చాలా గొడవలు అయితే జరిగాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా ఒకసారి అన్యమత ప్రచారం జరిగినప్పుడు దాన్ని కూడా చాలా మంది ఖండించారు. ఇప్పుడు మళ్ళొకసారి తిరుమలలో అన్య మతానికి చెందిన పాటలు పాడుతూ రీల్స్ చేసిన మహిళలు, పాప వినాశనంలోని 2 హోటళ్ల మధ్య భక్తుల ముందే పాటలు, టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేసిన భక్తులు, మహిళలను కొండ కిందకి తరలించి పోలీసులకైతే ఫిర్యాదు. అసలు ఏం జరిగిందని చూస్తే, తిరుమలలో 2 మహిళలు అన్యమతానికి చెందిన గీతాలు ఆలపిస్తూ రీల్స్ చేయడం అయితే కనుక ఇప్పుడు వివాదాస్పదమైంది. హ్యాకర్లుగా జీవించే శంకరమ్మ, మీనాక్షి నిన్న పాప వినాశనంలోని 2 హోటళ్ల మధ్య భక్తుల ముందు అన్యమత గీతాలు ఆలపిస్తూ ప్రచారం చేయడమే కాకుండా రీల్స్ కూడా చేశారని చెప్తున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని మహిళలిద్దరిని కూడా కొండ కిందకి తరలించారు, కొండ నుంచి కిందకి. అనంతరం తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు శంకరమ్మ, మీనాక్షిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అసలు వారు ఏ రాష్ట్రానికి చెందినవారు, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే తమిళనాడు, ఇంకా అయితే డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది.